ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తనహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్కారం. గురుగారు, ఫిబ్రవరి మాసం విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల ప్రత్యేకంగా ఎటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వాళ్ళు? 2026 ఫిబ్రవరిలో సింహరాశి వారికి గోచారము రీత్యా ఉద్యోగస్తులకి, ముఖ్యంగా వ్యాపారస్తులకి కూడా సామాన్యంగా ఉంటుంది. వాళ్ళ యొక్క నిత్య విధి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కొనసాగటం అనేటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ సింహరాశి జాతకులు వారు కొన్ని నిర్ణయాలని తీసుకునేటప్పుడు, ఏదైనా ఇంటికి విషయాన్ని కానీ, కారు విషయం కానీ, వాళ్ళ యొక్క వివాహ విషయం కానీ, ఏదైనా దీర్ఘకాలికముగా వాళ్ళతో పాటు ఉండేటువంటి నిర్ణయాలను పెట్టినైనా తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచన లేకుండా, విచక్షణ లేకుండా, కంగారు పాటుతో కనుక వీళ్ళు నిర్ణయాలను తీసుకుంటే ఇది కొంచెం నష్టాన్ని చూపించేటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ పరిస్థితి కలుగుతుంది అంటే, తొందరపాటులో నష్టాన్ని చూస్తారు. ఏదైనా కొనడం కానీ, ఏదైనా ఇప్పుడు ఇవాళ రేపట్లో ప్రతి దానికి డబ్బు, మనం ఇది డబ్బు లేకుండా జరుగుతుంది అని మనం ఒకటి ఏదైనా చెప్పటం అంటే అదేమిట్రా అంటే ఎదుట వాడి మీద ఎక్కసం, బాధ, అంటే వాడిని చూసి ఏడ్చేది మాత్రమే డబ్బు లేకుండా జరుగుతుంది. వాడిని పొగడాలన్నా డబ్బు ఇవ్వాల్సిందే, వాడిని తిట్టడానికి అయితే డబ్బు ఇవ్వక్కర్లా, పని కట్టుకుని మరీ, పని మానుకుని మరీ అంటే తిడతారు. కాబట్టి డబ్బే సర్వం. కాబట్టి ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి సింహరాశి వారు. అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా కొంచెం చెడు వార్తలు వినేటువంటి సందర్భాలు ఉంటాయి, కొంత ప్రాణహాని కూడా ఉంటుంది, ఏదో కొంత ఆ దుఃఖభరితమైనటువంటి సందర్భాలు ఈ యొక్క మాసంలో ద్వితీయార్థంలో పంచగ్రహ కూటమి తర్వాత, అమావాస్య తర్వాత కొంత వీళ్ళకు ఉంటాయి. పంచగ్రహ కూటమి వీళ్ళకి ప్లస్ అంటారా, మైనస్ అంటారా గురువు? ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ప్లస్సే, ఇంకొక రకంగా చెప్పాలంటే మైనస్. కొంతమందికి కొన్ని స్థితుల ప్రకారంగా ప్లస్. ఎందుకంటే ఇంకా పాపం దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి సరే, వాళ్ళు అలా చూడటం కంటే ఈశ్వర సన్నిధానానికి చేరుకుంటాం మంచిది. ప్లస్ వాళ్ళు వెళ్ళటము, ఆ ఖర్చు అంతా వీళ్ళ మీద పడటము, ఇలాంటివి ఏదైనా జరిగితే కొంచెం మైనస్. తప్పదు, రెండూ ఉంటాయి. ప్లస్ ఉన్న చోట మైనస్ కూడా ఉంటేనే ప్లస్కి వాల్యూ, లేకపోతే మైనస్కి ఏముంది? ప్లస్కి వాల్యూ కావాలంటే పక్కన మైనస్ ఉండాల్సింది. సో కష్ట సుఖాలు అనేటువంటి సర్వసాధారణం. కానీ ఈ పంచగ్రహ కూటమి ఆర్థికంగా వీళ్ళని నిలదొక్కుతుంది. అలాగే శత్రువులు అధికమవుతారు పంచగ్రహ కూటమి తర్వాత సింహరాశి వారికి. కాబట్టి ఉత్తొత్తగా ఎవరితో గొడవ పెట్టుకుంటాం కానీ, అనవసరమైన పంచాయతీలు పెట్టుకుంటాం కానీ, అసందర్భంగా ఎవరికైనా సలహాలు ఇవ్వటం కానీ మంచిది కాదు అని నా అభిప్రాయం. ఇక మనకి ఫిబ్రవరి సెకండ్ హాఫ్ నుంచి మనకి మోడ్యం కూడా అయిపోతుంది గురుగారు. మరి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా వీళ్ళు? తప్పకుండా సందర్భాలు కలిసి వస్తాయి. కానీ కొంత సింహరాశిలో ఉన్నటువంటి వారికి గోచారం రీత్యా అంతా బాగానే ఉన్నప్పటికీ ఎక్కడో ఏదో ఒక చిన్న లోటుపాటు వల్ల గోచారము కొంత వివాహానికి బాగాలేదు, కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. జూన్ జూలైలో మళ్ళీ వివాహం కాలం పుంజుకోవచ్చు వీళ్ళకి. విదేశాలు వెళ్ళాలి, అక్కడే స్థిరపడాలి అనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ టైంలో? ప్రయత్నం అయితే చేయాలండి. వీళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ తగులుతుంది. కానీ ఎక్కడా కూడా ఏదో 1-2 సార్లు ప్రయత్నం చేసి ఇక మా వల్ల కాదు, చేతకాని వాళ్ళ కూర్చోకూడదు. ఇవాళ ఉన్నటువంటి మిగతా సందర్భాలన్నింటినీ మనం కలుపుకుంటే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న మనకు ఒక సంకల్పం ఒకటే సరిపోదు. దానికి తోడు భగవద్ బలం ఉండాలి, అలాగే ఆర్థికమైనటువంటి బలం ఉండాలి. ముఖ్యంగా అక్కడికి వెళ్ళి చాలామంది ఉద్యోగాలు లేక, వ్యవస్థ లేక, పాపం తిండి లేక, తిప్పలు లేక ఏదో కష్టపడుతున్నారు. సో అలాంటి స్థితిలో నీ దేశంలోనే నువ్వు ఉంటూ సంపాదించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. ఏదో అయినప్పటికీ కూడా ఒక ఆశ ఉంటుంది కదా, ఎవరికైనా వెళ్ళాలి. ప్రయత్నం అయితే గట్టిగా చేస్తే తప్పనిసరిగా ఫలిస్తుంది. ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ నెల బాగుంటుంది అంటారు గురుగారు ప్రత్యేకంగా? డాక్టర్లకు బాగుంటుంది, బాగా మంచి సంపాదన పొందుతారు సింహరాశి డాక్టర్లు.
అలాగే అడ్వకేట్లు, లాయర్ వృత్తులు చేసేవాళ్ళు, అలాగే కొన్ని ఇన్స్టిట్యూట్స్ నడిపే వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంత నష్టం ఉంటుంది. అలాగే వ్యాపారస్తుల్లో చిరు వ్యాపారం, చిన్న పనులు చేసుకుంటారు కదా, టీ దుకాణాలు, ఏవో చిన్న కొట్లు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళకి మంచి లాభము, ఆనందము ఉంటుంది. పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కొంత కష్టముతో కూడుకున్నటువంటి ఆనందం ఉంటుంది. ఈ రాజకీయ నాయకులకి పదవీ గండం లేదంటే పరువు నష్టం ఇలాంటి సూచనలు ఏమన్నా కనిపిస్తున్నాయి? వీళ్ళకి పరువు నష్టము, పదవీ గండము అంటం కంటే కూడా వీళ్ళు చేసిన తప్పు వీళ్ళని వెంబడించుకు తిరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి స్త్రీ శాపము, స్త్రీ ఘోష చాలా ఉంటుంది. దానిని వాళ్ళు పరిహారం చేసుకోవాలి, తప్పనిసరిగా భారీగానే చేయాలి. ఎందుకంటే స్త్రీల యొక్క ఘోష సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఇప్పుడు ప్రారంభమవుతుంది, అది ఎప్పుడు అంతమవుతుందో కూడా చెప్పలేము. గురుగారు, ఈ మాసంలోనే మనకి మహాశివరాత్రి ఉంది. ప్రత్యేకంగా వీళ్ళు ఏదన్నా ఆ రోజు ఒక పరిహారం చేసుకుంటే ఎటువంటి పరిహారం చేసుకోవడం ద్వారా కాస్త కలిసి వస్తుంది అంటారు? శివరాత్రి రోజు సింహరాశి జాతకులు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినా మంచిదే, అరుణాచల క్షేత్రాన్ని దర్శనం చేసిన, లేదు అంటే కనుక త్రియంబకేశ్వరం స్వామిని దర్శనం చేసిన, అది కూడా కాదు అని అనుకుంటే కనుక ఆకుపచ్చ గ్రీన్ శివలింగం అంటారు కదా, మరకత శివలింగానికి అభిషేకం చేసిన చాలా సత్ఫలితాలని సింహరాశి జాతకులు పొందగలుగుతారు. అలాగే పంచగ్రహ కూటమి రోజున గోశాలలో జరిగేటువంటి నవగ్రహ శాంతి లేదా నవగ్రహ పూజని తప్పనిసరిగా సింహరాశి వారు చేసుకోవాలి. వీళ్ళ జీవితంలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పులు చేసుకోవడం ద్వారా వీళ్ళ లైఫ్ బాగుంటుంది అంటారు ప్రస్తుత కాలం? అదే చెప్తారు, మార్పులు అంటే ఏంటంటే వీళ్ళ విధానం, బుద్ధి మార్చుకోవాలి. బుద్ధి మారటం అనేది చాలా కష్టమైనటువంటి తరుణం. ప్రపంచంలో దేన్నైనా మార్చుకోవచ్చు తప్ప బుద్ధిని మార్చుకోలేం. ఈ బుద్ధిని మార్చుకోవాలి అంటే కనుక ఎక్కువగా మౌనంగా ఉండాలి, ధ్యానం చేయాలి, ముఖ్యంగా ఒక గురువుని విశ్వసించడం మొదలు పెట్టాలి. అది వీళ్ళు చేస్తే సింహరాశి జాతకులకి చాలా బాగుంటుంది. సింహరాశి వారు అలాగ గురువుని ఏదైనా ఒక యతిని కానీ సన్యాసిని కానీ గురువులని విశ్వసించి గురువుల యొక్క అనుగ్రహంతో అడుగడుగున వాళ్ళ యొక్క అనుసంధానంగా వెళ్తూ ఉంటే, ఏదున్నా గురువుతో చర్చించడము, గురువుతో కూర్చుంటము, కాసేపు ఆయనతో మాట్లాడుతూ ఉండటం ద్వారా కొంత మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే జీవితంలో కూడా ఒడిదుడుకుల నుంచి బయటపడగలుగుతారు. ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి ఈ మాసం ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.